హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం వీక్స్ అండ్ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూడగానే ఎంతమంది హ్యాపీ అయ్యారు? ఒక్క లైక్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెట్టగానే కింద చాలా కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫాండెంట్ రెసిపీని పెట్టండి, మీరు ఎంత త్వరగా పెడితే అంత చక్కగా మేము ఇంట్లో మా పిల్లల బర్త్డేస్కి థీమ్డ్ కేక్స్ కింద చెయ్యాలి అనుకుంటున్నామని చెప్పి మీ అందరూ అడిగినట్టుగానే అంత త్వరగా పెట్టలేకపోయినా కొద్దిగా లేట్ అయినా సరే మీ అందరి కోసం ఇంత పర్ఫెక్ట్ రెసిపీ అన్నది ఈరోజు నేర్పించడానికి నేను వచ్చేసాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఎంత చక్కగా మీకు కొలతలతో పాటు చెబుతాను అంతే పర్ఫెక్ట్గా తీసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా చేయండి. ఇంతే చక్కగా మీకు బయట కొనే ఫాండెంట్ లాగే ఉంటుంది. అసలు బయటది వేస్ట్ అనే చెప్తాను నేను, అంత టేస్టీగా ఉంటుంది ఈరోజు మనం చేసే రెసిపీ. ఫాండెంట్ రెసిపీ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఐసింగ్ షుగర్. కానీ చాలామంది దగ్గర ఐసింగ్ షుగర్ దొరకట్లేదని చెప్తున్నారు. అందుకే నేను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు ఐసింగ్ షుగర్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ జార్ తీసుకోండి, పెద్దది ఉంటుంది కదా అది తీసుకోండి, అంటే బాగా నలిగేది. అందులో 2 కప్పులు నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా ఆ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. 2 కప్పులు. దాంట్లో ఈ విధంగా కార్న్ఫ్లోర్ దొరుకుతుంది కదా, చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది. ఆ కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా 2 TBSP అంటే పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా, ఇలా కొలత కరెక్ట్గా తీసుకొని అందులో వేసి బాగా మిక్సీ చేయాలి. ఎంత బాగా మిక్సీ చేస్తారంటే ఎక్కడ మీ గ్రెయిన్స్ అన్నవి కనబడేకూడదు, అంత పర్ఫెక్ట్గా ఆగి మిక్సీ చేయండి. ఒకేసారి స్పీడ్లు పెట్టేస్తే మిక్సీ కూడా పాడైపోతూ ఉంటుంది. మీరు ఈ విధంగా కానీ చక్కగా పౌడర్ ఫామ్లో కానీ చేసుకుంటే మన ఐసింగ్ షుగర్ అనేది రెడీ అయిపోతుంది. లేదు మా దగ్గర ఐసింగ్ షుగర్ ఉంది అంటే 2 కప్పులు ఐసింగ్ షుగర్ తీసుకోండి. ఇది ఎవరి కోసం? ఎవరికైతే మాకు దొరకట్లేదు అన్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది నేను చెబుతున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్గా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆ పౌడర్ షుగర్ని ఒక బౌల్లో వేస్తున్నాను చూడండి. వేస్తున్నప్పుడే మీకు తెలుస్తుందా ఎంత ఫైన్గా అది అయ్యిందో? అంతే చక్కగా మీరు కూడా తయారు చేయాలి. నలగకుండా అస్సలు వద్దు, ఎంతవరకు నలిగితే అంతవరకు మిక్సీ చేయండి. ఓకేనా? ఇంత చక్కగా చేశాక ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో జెలటిన్ యాడ్ చేసుకోండి. జెలటిన్ అని చెప్పి మార్కెట్లో అంటే చిన్న షాప్స్లో కూడా అమ్ముతారు, చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది. ఇది ఎటువంటి ఫ్లేవర్ లేని జెలటిన్ అనమాట. అంటే ఫ్లేవర్ ఉంది అంటే ఎలా ఉంటుంది, స్ట్రాబెరీ జెలటిన్ అలాంటివి అమ్ముతారు ఫ్లేవర్స్ ఉన్నవి, మనం జెల్లీస్ అవి తయారు చేసుకోవడానికి. కానీ అది కాదు, ఇది నార్మల్గా ఫ్లేవర్ లేనిది తీసుకోండి. దాంట్లో నార్మల్ వాటర్, చల్ల నీళ్ళ మళ్ళీ వేడి నీళ్ళ అని అడుగుతారు, అవి ఏమీ లేదు. ట్యాప్లో వాటర్ అంటే మనం ఏదైతే తాగుతామో ఆ నీళ్ళు 2 టేబుల్ స్పూన్స్ ఈ విధంగా వేసుకొని రెండింటిని ఈ విధంగా కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. పక్కన పెట్టాక ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తే జెలటిన్ అనేది సెట్ అయినట్టుగా కనబడుతుంది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత చక్కగా అది వాటర్ జెలటిన్ 2 పీల్చుకొని కొద్దిగా వాటర్ మాత్రమే సైడ్ని మనకు కనబడుతుంది. అంటే ఇది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం హీట్ చేయడానికి రెడీ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోండి, హైలో అస్సలు వద్దు. నేను ఇండక్షన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆన్ చేసుకున్నాను. స్లోలో అంటే ఎంత లోలో ఉందో అంతవరకు దాన్ని పెట్టుకొని నేను ఆన్ చేస్తున్నాను. మీరు స్టవ్ అయినా సరే సిమ్లో పెట్టుకోండి. హైలో పెడితే గిన్నె మాడిపోతుంది, మనం చేసేదంతా వృధా అయిపోతాయి. అందుకే ఎప్పుడైనా సరే సిమ్లో చేయండి అని చెప్తాను. ఈ విధంగా కలపండి, బాగా కలపండి, సైడ్ నుంచి తీస్తూ కలపండి. ఓకేనా? ఇలా కలపడం వల్ల ఏమవుతుంది, జెలటిన్ వాటర్ అన్నది హీట్కి బాగా మిక్స్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా కొద్దిసేపటికే 2 మిక్స్ అయ్యి చక్కగా మీకు ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. నేను సైడ్స్ ఉన్నది కూడా ఈ విధంగా స్క్రాచ్ చేసి తీస్తున్నాను. ఇప్పుడు బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ కూడా నేను కొలత కరెక్ట్గా అక్కడ ఇస్తాను, అంతే తీసుకోండి. ఇది నార్మల్ అన్సాల్టెడ్ బటర్ని నేను తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం అంతా అందులో వేసేసి మెల్లగా కలపండి. ఇప్పుడు కూడా నేను సిమ్లోనే పెట్టాను, ఎక్కడ హైలో పెట్టలేదు. రెండింటిని బాగా కలిసిపోవాలి. ఆ హీట్కి బటర్ అనేది చాలా త్వరగానే కలిసిపోతుంది. ఇక్కడ నేను సాల్ట్ ఉన్న బటర్ వేయాలా అని అడుగుతారు.
ఉప్పు ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందంటే మన ఫాండెంట్లో కొద్దిగా ఉప్పుగా తగులుతుంది. అందుకే అన్సాల్టెడ్ యూజ్ చేయమని చెప్తాను. ఇంట్లో బటర్ వేయినా అని అడుగుతారు, వద్దని చెప్తాను. ఓకేనా? ఈ విధంగా మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది యాడ్ చేయడానికి ఒక్కసారి నేను స్టవ్ అన్నది ఆఫ్ చేశాను. ఇప్పుడు నేను స్టవ్ కొద్దిసేపు ఆపాను. ఎందుకంటే ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్ని తెచ్చేలోగా అది మాడిపోద్దేమో అని చెప్పి ఆపాను అనమాట. ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్ ఏంటో తెలుస్తుందా మీకు? ఎంత గోల్డెన్ కలర్లో చక్కగా కనబడుతుంది కదా. అది ఏంటనుకుంటున్నారు? హనీ, తేనె, ఆర్గానిక్ తేనె. నేను రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయినండి. అందుకే నేను చాలా మటుకు ఇంట్లో అంటే మనకు మనం పండేవి ఏదైతే మనకి దగ్గరగా ఆర్గానిక్గా ఉండే ఐటమ్స్ మాత్రమే నేను ఎంచుకుంటూ ఉంటానన్నమాట. హనీ నేను కూడా ఆర్గానిక్కే వెయ్యాలా అని మీరు అడగచ్చు. ఏం అవసరం లేదు. నార్మల్గా మనకి ఏ కంపెనీ మీకు దొరికితే మీరు రోజు ఇంట్లో వాడేదే యూజ్ చేయండి. నేను వాడేది చూపించాను అంతే. హనీ యాడ్ చేసుకోండి. కొలతలు మొత్తం పైన ఇస్తాను. ఓకేనా? హనీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే తేనె అంత ఎక్కువగా హీట్ చేయకూడదు ఎప్పుడూను. అంటే మొత్తం అంతా కలాలి కాబట్టి ఒక్కసారి నేను స్టవ్ ఆన్ చేశాను అంతే. ఇప్పుడు మొత్తానికి అంతా ఆఫ్ చేసేసి పక్కకి తీసేస్తున్నాను. మొత్తం మన మిక్చర్ అన్నది రెడీ అయిపోయింది. ఇదేనండి. ఎక్కడి నుంచి బయటవి ఏమీ కొనకుండా, అంటే ఒక్క జెలటిన్ మాత్రమే మీరు కొనొచ్చు, మిగతా అన్ని ఇంట్లో ఉన్నవే కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఐసింగ్ షుగర్ని. దాంట్లో ఇప్పుడు తయారు చేసిన లిక్విడ్ని వేస్తామన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడే వేయాలా అని మీకు డౌట్ రావచ్చు. నేను వేడిగా ఉన్నప్పుడే వేస్తున్నాను. ఎక్కడ చల్లారనివ్వకండి. ఎందుకంటే ఇప్పుడు బాగా చల్లారిపోతే మొత్తం అంతా మళ్ళీ టైట్ అయిపోద్ది. ఒకవేళ ఎవరికైనా అలా టైట్ అయిపోతే మరలా ఒక్క నిమిషం పాటు వేడి చేయండి. ఓకేనా? మరి వేడిగా ఉన్నది నేను ఎలా కలపగలను అక్క అని మీరు అడగచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆ వేడిగా ఉన్నది ఒక్కసారి స్పాచులా సహాయంతో కలిపేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు చెయ్యిని ఉపయోగించి మనం కలపాలి. ఎంత పర్ఫెక్ట్గా కలిపితే మన ఫాండెంట్ అన్నది అంత చక్కగా వస్తుంది. ముందు నేను స్పాచులా సహాయంతో ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ విధంగా కలిపేస్తున్నాను. ఇక్కడ మీకు ఒకవేళ అది ఇంకా మాకు పడుతుంది ఐసింగ్ షుగర్ అని మీరు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు పడుతుంది అంటేనే, ఏమి కొలతలు ఏమి మారిపోవు. ఒకవేళ ఎవరికైనా పడుతుంది అన్నప్పుడు మాత్రం అలా చేసుకోండి. కొద్దిగా మాత్రమే, అంత అవసరం అయితే పడదు. ఒకవేళ చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు మాత్రం కార్న్ఫ్లోర్ ఉంది కదా, దాన్ని కొద్దిగా చేతికి రాసుకుంటూ మనం దీనిని కలుపుతూ ఉండాలి. నేను కార్న్ఫ్లోర్ని ఎందుకు రాసుకోమన్నాను అంటే చేతికి ఫాండెంట్ ఎప్పుడైనా సరే మనకి ఎక్కడైనా చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు మటుకు కార్న్ఫ్లోర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైనా సరే పక్కన పెట్టుకోవాలి. ఫాండెంట్ వర్క్స్ చేస్తున్నప్పుడు కార్న్ఫ్లోర్ని కొద్దిగా చేతికి అద్దుకుంటూ మనం కానీ ఈ విధంగా పిసుకుతూ ఉంటే ఎక్కడ మనకి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. మొదట్లో ఇలాగే అంటుకుంటుంది. ఏంటి ఇలా చేతికి అంటుకుంటుంది అని అస్సలు అనుకోవద్దు. మెల్లమెల్లగా దాన్ని మీరు నీడ్ చేస్తూ ఉండండి. ఒక్క సమయంకి అంటే కొద్దిసేపటికి మీకు పర్ఫెక్ట్గా మీ చేతికి ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, నేను మళ్ళీ చెయ్యి వాష్ చేసుకొని దాన్ని బాగా తుడిచేసుకున్నాను. ఇంకోటి గమనించండి, ఎప్పుడు తడి చేతితో అస్సలు పట్టుకోకండి ఫాండెంట్ని. పట్టుకుంటే, ఎందుకంటే ఫాండెంట్ తయారు చేస్తుంది షుగర్తో. అదే వాటర్తో కానీ మనం చేతితో కానీ షుగర్ని అంటే ఫాండెంట్ని పట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా అది వెట్టగా అయిపోతుంది. అది ఒకవేళ ఎవరైనా సరే తడి చేతితో కానీ పట్టేసుకుంటే ఏమీ కంగారు పడద్దు. కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసి ఆ పొడిలో కలిపేయండి. అంటే ఆ పిండిలో కొద్దిగా కలిపి నీడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఏమీ అవ్వదు. నార్మల్గా చక్కగా మీకు ఫాండెంట్ అనేది వస్తుంది. ఓకేనా? మిస్టేక్స్ అన్నవి ప్రతి ఒక్కరూ చేస్తారు. ఆ మిస్టేక్స్ని మనం కరెక్ట్గా వేలో చేస్తే బాగా వచ్చేస్తుంది. కంగారు పడిపోతే ఏమీ రాదు. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ ఇలాంటి బౌల్లో కానీ చెయ్యలేకపోతే నీడింగ్, మన ఇంట్లో కంచె ఉంటుంది కదా అన్నం తినేది, దాంట్లో వేసుకొని నీడ్ చేయండి.
సేమ్ చపాతీ ఎలా చేస్తాం అలా చేయండి. కానీ చపాతీని బాగా నీట్ చేస్తే కానీ పర్ఫెక్ట్గా రాదు. అలా అయితే అసలు చేయకండి. కొద్దిగా సున్నితంగా చేయండి. ఇది ఫాండెంట్ అండి, అందుకే కొద్దిగా సున్నితంగా చేయమని చెప్తున్నాను. షుగర్ పేస్ట్ అంటారు ఫాండెంట్ని. ఇది తినడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీంట్లో వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాలా అని కూడా అడుగుతారు. నేనైతే యాడ్ చేయలేదు, అవసరం పడదనమాట. ఓకేనా? ఏ ఫ్లేవర్స్ ఏమీ అవసరం లేదు. కలర్స్ మాత్రం మనం యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారా, నీడ్ చేయగా అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత స్ట్రెచ్గా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా వచ్చింది అంటే మట్టుకు ఇంకా మనకి ఫాండెంట్ చేయడం వచ్చిందనే అర్థం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారా? అందుకే నీడ్ అన్నది పర్ఫెక్ట్గా చేయండి అని చెప్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్గా మనం ఫాండెంట్ అన్నది ఈజీ వేలో మీరు చేయొచ్చు. ఇక్కడ మీ చేతికి కానీ ఇంకా చిప్గా అంటుకుంటే మట్టుకు కార్న్ఫ్లోర్ని అద్దుకుంటూనే ఉండండి. ఓకేనా? చూస్తున్నారా, నేను కింద ఉన్నది కూడా లాగుతూ పీకుతూ ఈ విధంగా మొత్తానికి ఎలా అయితే మీ అందరికీ ఫాండెంట్ని నేర్పించేశాను. దీనిని ఏ విధంగా స్టోర్ చేయొచ్చు, తర్వాత ఏ విధంగా మనం దీన్ని కట్ చేయొచ్చు అంటే కట్టర్ సహాయంతో మనం బ్యూటిఫుల్గా కేక్స్ మీద డెకరేట్ చేస్తాం కదా, అవి ఏ విధంగా చేయొచ్చు, ఏమేమి అవసరం ఉంటాయి, ఫాండెంట్ అన్నది అంత ఈజీ వర్క్ కాదా, ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారా, మీకు ఒక ప్లేట్ మీద కూడా ఎలా నీట్ చేసుకోవాలో చూపించాలని ఇక్కడ చూపిస్తున్నాను. అక్కడైతే రెడీ అయిపోయింది నాకు బౌల్లో, కానీ మీకు చూపించాలి కదా ప్లేట్లో ఎలా అయితే కరెక్ట్గా మీకు బాగుంటుంది, చాలా అనువుగా ఉంటుంది ప్లేట్లో చేసుకోండి. ఇక్కడ చూడండి, చిన్న ముక్క తీసి మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఉందో. పర్ఫెక్ట్ వేలో ఫాండెంట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అది కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే అన్నది నేను చూపించడం జరిగింది. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి, వెంటనే ఈ వీడియోను చూసి పర్ఫెక్ట్గా మీరు తయారు చేసి రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఫాండెంట్కి కావాల్సిన టూల్స్ దగ్గర నుంచి ఏ విధంగా మనం కట్టర్స్ యూజ్ చేయొచ్చు, ఏ విధంగా మనం పేర్లు రాయొచ్చు, నేను రాస్తాను కదా పేర్లు అన్నవి కేక్ మీద పెడతాను కదా, అవన్నీ మీరు ఈ ఫాండెంట్ మీదే మీరు రాయొచ్చు. ఫ్యూచర్లో మీరు ఎలా దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను చెబుతాను. ఒక్కసారి తయారు చేసుకోండి, మీకు కేక్స్ మీద చాలా బ్యూటిఫుల్గా ఏదైనా కట్ చేసి ఒక ఫ్లవరు అలాంటివి కట్ చేసి స్టార్లు అవన్నీ కట్ చేసి కేక్స్ మీద పెట్టొచ్చు అనమాట. ఏమి డెకరేటివ్ ఐటమ్స్ కూడా మీరు అసలు కొనవసరం లేకుండా కూడా ఈ ఫాండెంట్ని యూజ్ చేయొచ్చు. తెలుసా మీకు? నేను అది కూడా రేపు చెబుతాను. ఓకేనా? దీన్ని ఏ విధంగా స్టోర్ చేయొచ్చో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫాండెంట్ని ఎప్పుడైనా సరే గాలి తగిలేటట్టు అస్సలు ఉంచకండి. మీ దగ్గర క్లింగ్ ర్యాప్ ఉన్నా సరే దాంట్లో అయినా సరే మొత్తం అంతా ర్యాప్ లాగా చేసేసి ఇలాంటి ప్లాస్టిక్ ర్యాప్స్ దొరుకుతాయి కదా, అలాంటి వాటిల్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి మాయిస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా చాలా మటుకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? దీన్ని తీసుకువెళ్ళి ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకోవచ్చు. చక్కగా మీరు బయటనే ఉంచుకోవచ్చు, ఏ ఫ్రిడ్జ్లోని పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది మేము ఎంతకాలం వరకు స్టోర్ చేసుకోవచ్చు అని మీకు డౌట్ వస్తుంది. నేనైతే 1 మంత్ వరకు దాచుకోండి అని చెప్తాను. ఎప్పుడైనా సరే తక్కువ మొత్తంలో తయారు చేసుకోండి, ఎక్కువ రోజులు ఉంచాలని అస్సలు చూడకండి. ఎంత త్వరగా కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ అన్నవి యాడ్ చేయట్లేదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చేసే కేక్స్ అయినా ఏ ప్రోడక్ట్స్ అయినా ఎక్కువ కాలం నిల్వ అన్నవి ఉండవు, అది మైండ్లో పెట్టుకోవాలి మనం. ఎప్పుడైనా కెమికల్స్ యాడ్ చేసినవి అయితే దానికి ఎక్కువగా అంటే 1 ఇయర్ అలా ఇస్తారనమాట వ్యాలిడిటీలు, లేకపోతే 6 మంత్స్. కానీ మనం చేసింది ఏంటి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసాం. ఓకేనా? అందుకే తక్కువ మొత్తంలో చేసుకోండి, త్వరగా కన్జ్యూమ్ చేయడానికి చూడండి. ఈరోజు నేను ఏ విధంగా అయితే చెప్పానో అలాగే మీరు కూడా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.